హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 45. ఈరోజు వీడియోలో క్వాలిఫైయర్స్ని యూజ్ చేసి గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి హెచ్ఎస్ఎల్ క్వాలిఫైయర్ని యూజ్ చేసి గ్రీన్ స్క్రీన్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో పిక్కర్ని క్లిక్ చేసి గ్రీన్ స్క్రీన్ని సెలెక్ట్ చేద్దాం. అయితే హెయిర్కి నియర్ బై ఉన్నది సెలెక్ట్ చేస్తే క్లియర్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఒకసారి హైలైట్ ఆన్ చేసి చూద్దాం. బట్ మనకి సెలెక్ట్ కావాల్సింది గ్రీన్ స్క్రీన్, ఇక్కడ రివర్స్లో సెలెక్ట్ అయింది. సో దానికోసం ఇన్వర్స్. సో ఇప్పుడు కరెక్ట్గా గ్రీన్ స్క్రీనే సెలెక్ట్ అయింది. అండ్ ఇక్కడ కొంచెం ఈ అవుట్లైన్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఇప్పుడు మనం రిమూవ్ చేయాలి. క్లీన్ వైట్ ఆర్ క్లీన్ బ్లాక్ ఒకసారి యూజ్ చేద్దాం. ఓకే, వైట్ ఏమి యూజ్ లేదు, బ్లాక్ అయితే ఓకే. అండ్ ఇక్కడ పిక్కర్ యాడ్ ఉంది కదా, సో అది క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఓకే ఓకే, ఒకసారి ఇన్పుట్ అవుట్పుట్ రేషియోని సెట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఓకే. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి సెట్ చేసి చూద్దాం. కానీ ఇక్కడ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయ్యి చూపించట్లే కదా, ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చిన అవుట్పుట్ అనేది ట్రాన్స్పరెంట్గా చేంజ్ అవ్వాలి. సో దానికోసం ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ ఆల్ఫా అవుట్పుట్ అనండి అండ్ దానికి లింక్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ చూడండి ట్రాన్స్పరెంట్ ఇమేజ్ అనేది సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి ఎడిట్ పేజ్లోకి వెళ్ళి చూద్దాం. రైట్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సెట్ అయింది, గ్రీన్ స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 3D క్వాలిఫైయర్ని యూజ్ చేసి గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో దానికోసం ఫస్ట్ నేను పిక్కర్ని సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నియర్ టు హెయిర్ సెలెక్ట్ చేస్తున్నా. హైలైట్ ఆన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇన్వర్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ గ్రీన్లో ఉంది కదా, సో దాన్ని కూడా కవర్ చేసేద్దాం. సో ఇప్పుడు ఈ బార్డర్లో ఉన్న గ్రీన్ని రిమూవ్ చేద్దాం బై యూజింగ్ మ్యాట్ ఫినిష్. సో క్లీన్ బ్లాక్ అండ్ నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ రేషియో అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి చూద్దాం. ఎడిట్ పేజ్లోకి వెళ్ళేసి ఆల్ట్ ప్రెస్ చేసి ఆ క్లిప్ని డ్రాగ్ చేస్తే కాపీ అయిపోతుంది. సో అడ్జస్ట్ చేస్తున్నా. ఓకే, అయితే సేమ్ అంతే, గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అవ్వాలంటే ఏం చేయాలి, కలర్ పేజ్లో రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ ఆల్ఫా అవుట్పుట్ అండ్ లింక్ టు ద ట్రాన్స్పరెంట్ అవుట్పుట్. సో ఇప్పుడు ఎడిట్ పేజ్లో చూస్తే ఓకే, బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోయింది.